చిన్నారులు, మరొక వైపు అకాడమిషియన్స్, మరొక వైపు పేరెంట్స్, అందరికీ ఒక్కొక్క మాట మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. మీరు చిన్న చిన్న పిల్లల్ని మీ తల్లి ఒడి నుంచి స్కూల్కి పంపుతున్నారు. దే ఆర్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్. స్కూల్కి ఎందుకు పంపుతున్నాము? The $1 billion question before us, that why we are sending the children to the school. ఒకప్పుడు విద్య దేని కొరకు, ఎడ్యుకేషన్ అంటాం. విద్య దేని కొరకు అంటే మోక్షం కొరకే విద్య అని ఒకసారి అన్నారు. లేదు, ఇప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ సోషల్ అడ్జస్ట్మెంట్కి అంటే సామాజిక సర్దుబాటు కొరకే విద్య అన్నారు. ఇప్పుడు బ్రతుకు కొరకే విద్య, బ్రతుకు జీవనం కొరకు విద్య. మావోడు ఇంజనీర్ కావాలి, మావోడు డాక్టర్ కావాలి, మావోడు పెద్ద వాడు కావాలనే దానికి విద్య అనే దానికి వెళ్ళిపోతుంది. కానీ వీటిని సాధించే క్రమంలో తల్లిదండ్రులు, టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్స్, సమాజం ఏం చేస్తుందని ఒకసారి చూసినప్పుడు, విద్య దేని కొరకు అని చెప్పినప్పుడు, పాఠశాల దేని కొరకు అని చెప్పినప్పుడు, సూక్ష్మీకరింపబడిన సమాజమే పాఠశాల అని జాన్ డ్యూయి చెప్తాడు. అంటే బయట సమాజంలో ఏం జరుగుతుందో స్కూల్లో అది చెప్పాలి. ద మినియేచర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్కూల్. కానీ పిల్లవాళ్ళకి అది చెప్పకుండా, పిల్లవాళ్ళకి అది నేర్పించకుండా, పిల్లవాళ్ళకి విలువలను ఇవ్వకుండా, మరి అటు తల్లిదండ్రులు కానివ్వండి, ఈరోజు స్కూల్ కానివ్వండి ఉంటే, ఈరోజు బయట జరుగుతున్నటువంటి పద్ధతులకి, బయట జరుగుతున్నటువంటి వినాశకర పద్ధతులకి ఎవరు బాధ్యులు? నౌ ఐ వాంట్ టు పుట్ యూ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది పేరెంట్స్. మిమ్మల్ని అందరినీ ఒక మాట చెప్తున్నాను. నవ్ డేస్ నర్చరింగ్ ఆఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఇది ఒక పెద్ద సవాల్ ఈరోజు మన ముందు కూర్చుంది. పిల్లల్ని ఎలా పోషించాలనేది ఒక పెద్ద సవాల్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ బిఫోర్ అస్. జస్ట్ స్కూల్ పంపుతున్నాము, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తున్నారు, మళ్ళీ పొద్దున వస్తున్నారు అని చూస్తే, బాల్యంలో మీరు ఇచ్చిందే మళ్ళీ పెద్దవాళ్ళైనాక ఉంటారు. వాట్ ఎవర్ వీ గివ్ ఇన్ ద చైల్డ్హుడ్, దట్ విల్ బి ద సైకోఅనాలిటికల్ థియరీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అదే చెప్తాడు. మీరు బాల్యంలో ఏది నేర్పించారో అది పెద్ద అయిన తర్వాత అదే ఉంటుంది, అదే మిగులుతుంది. అందుకోసమే ఈరోజు మొత్తం కూడా సంస్కృతిలో వాల్యూ బేస్డ్గా ఎడ్యుకేషన్ చెప్పారు. ఇక్కడంతా కూడా వాల్యూ బేస్డ్, స్పిరిచువల్ గా వాల్యూ బేస్డ్ వాల్యూస్ గురించి మాట్లాడారు. ఆ వాల్యూస్ స్కూల్ ఇవ్వగలుగుతుంది కాబట్టి వీళ్ళు అప్రిషియేట్ ద స్కూల్. ఆ విలువల్ని మనం ఇవ్వాలి. కానీ కుటుంబం ఆ విలువిస్తుందా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరేం అనుకోవద్దు. మనము పేరెంట్స్ కి ఆ విలువని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఒక చోట పిల్లలు సెమినార్ లో పిల్లల్ని మేము కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, మా తల్లిదండ్రులు ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారని చాలా స్పష్టంగా చెప్తున్నారు పిల్లలు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? యూ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మనము పిల్లల్ని పట్టించుకోకుండా, అంటే పట్టించుకోవడం అంటే ఏంటి? స్కూల్ పంపడము, తీసుకొచ్చుకోవడము, మళ్ళీ హోంవర్క్ చేయించడం, మళ్ళీ తెల్లారే స్కూల్ పంపించడం, మళ్ళీ రొటీన్ మెకానిజం కాదు పట్టించుకోవడం అంటే. వాడు ఏ ఆలోచన చేస్తున్నాడు, వాడు ఏ మైండ్ తో ఉంటున్నాడు, వాడి మీద ఏ విధంగా స్కూల్ పనిచేస్తుంది, వాడి మీద ఏం జరుగుతుంది అనేది నాలెడ్జ్. ఒక విషయం చెప్తాను. ఆచార్య పాదమాద్యతే పాదం శిష్య సమేధయ పాదం శుభ్రమాచారిభ్య పాదం కాల క్రమేణ చ. ఒక నాలెడ్జ్ 4 భాగాలు చేస్తే, నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇవ్వాలనుకుంటే నాలెడ్జ్ 4 పార్ట్స్ చేస్తే, ఒక్క భాగాన్ని మాత్రమే గురువు ఇవ్వగలుగుతాడు. రెండో భాగాన్ని వాళ్ళ పీర్ గ్రూప్స్ తో నేర్చుకుంటారు. అంటే వాళ్ళ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులతో అందరితో కలిసి నేర్చుకుంటారు. మూడవ భాగాన్ని స్వయంగా నేర్చుకుంటాడు, కుటుంబంలో ఉండి స్వయంగా నేర్చుకుంటాడు. 4వ భాగాన్ని ఎదుగుతున్న కొద్దీ నేర్చుకుంటాడు. ఈ 4ని మనం ఏమంటే స్కూల్ మీద నెట్టేస్తాం. ఈ 4 కూడా స్కూల్ ఇవ్వట్లేదు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనము ఈ ఛాలెంజ్ని, పిల్లల్ని పెంచడం అనే ఛాలెంజ్ని ఈరోజు మనం కనుక స్వీకరించకపోతే, స్కూల్ మీదనో లేకపోతే వేరే వాళ్ళ మీదనో నెట్టేస్తే, నో, we won't get the results. అది చాలా ఈ రోజు ప్రస్తుత తరుణంలో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఛాలెంజ్ బిఫోర్ అస్. పేరెంట్స్ కి పెద్ద ఛాలెంజ్. మరి ఏం చేయాలి పేరెంట్స్?
పేరెంట్స్ పిల్లల్ని పోషించడం కొరకు వాళ్ళు చదవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏం చదవాలి సార్, ఇంకా మేము చదువుకొని ఉన్నాం, మేము బీటెక్ చేసినాం, ఎంటెక్ చేసినాం, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, ఆయన జాబ్ చేస్తున్నారు, ఇంకేం చదవాలి? నో, పిల్లల్ని పెంచడం అనేది చాలా గొప్ప ఛాలెంజ్ నవ్ డేస్. ఒక 4 పుస్తకాలు సజెస్ట్ చేయదలుచుకున్నాను మీకు. పగటి కళ అని గీజుబాయి రాస్తాడు, పిల్లల్ని ఎలా చూసుకోవాలని. పగటి కళ అని చిన్న బుక్ ఉంటుంది. గీజుబాయి అని ఒక పెద్ద ఫిలాసఫర్ రాస్తాడు. 2వ పుస్తకము జపాన్లో రైలు బడి అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన రైలు బడి అని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసిన పుస్తకం. 3వ పుస్తకము సమ్మర్ హిల్ అని అమెరికాలో జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్. అవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. 4వ పుస్తకం తల్లిదండ్రుల చేయాల్సింది ఏంటంటే చెలం రాసిన ఒక పుస్తకం ఉంది తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల బిడ్డల్ని ఎలా చూసుకోవాలి. వీటిని చదవడానికి మనకు టైం లేదు, అంటే పిల్లల్ని చదవడానికి వీటి ఛాలెంజెస్కి సమాధానాలు ఉన్నాయి దాంట్లో. 4వ విషయం, 5వ విషయం చాలా గొప్ప డేంజర్, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ చేపట్టి ఛాలెంజ్ అని చెప్పాను కదా ఇంతకుముందు, మీకు ఛాలెంజ్ చెప్పాను కదా, ఛాలెంజ్ ఉంది, ఛాలెంజ్ సవాల్ అనుకుంటూ మిమ్మల్ని అందరినీ భయపెట్టిస్తున్నా కదా, అదే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లు పిల్లలకు అందించకుండా ఉండగలుగుతామా అనేది చూడాలని చెప్తూ, ఇంకొకటి పిల్లలకి మనం ఏం నేర్పించాలి, పిల్లలకి మనము మంచి భాషను నేర్పించాలి, అది స్కూల్ ఇస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. స్కూల్లో ఎప్పటికప్పుడు మీ పిల్లవాడి యొక్క మానసికంగా ఏ విధంగా ఉంటుండు, సైకలాజికల్గా ఏ విధంగా ఉంటుండు, ఫిజికల్గా ఏ విధంగా ఉంటుండు, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉంటుండు, అన్నిటిని కూడా మీరు చూసుకోవాలని పేరెంట్స్కి చెప్తూ, టీచర్స్కి ఒక మాట చెప్పి వదిలేస్తాను. టీచర్స్కి ఏంటంటే, టీచర్స్ చాలా ముఖ్యంగా స్కూల్లో మా అబ్బాయి ఏదో ఇంటి దగ్గర ఇట్లా చేస్తున్నాడని పేరెంట్స్ వచ్చి చెప్తే, అది మీరు ఇంటి దగ్గర జరుగుతుంది కదా, మాకేం అవసరం లేదని టీచర్స్ అంటారు. మీ ఇంటి దగ్గర చేసుకుంటే మీరు చూసుకోవాలంటారు. నో, కరికులం అనే పదానికి ది టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది స్టూడెంట్, అంటే బడి బయట, బడి లోపల, పాఠశాల లోపల, పాఠశాల బయట తన సమస్త జీవితంలో పొందే అనుభవాలే కరికులం. తన సమస్త జీవితంలో పొందే అనుభవాలు, ది టోటాలిటీ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ కరికులం అని చెప్తారు. కాబట్టి టీచర్స్ అట్లా డినే చేయడానికి వీల్లేదు. వాడి పూర్తి ప్రవర్తనకి టీచర్స్ బాధ్యులే. ఎందుకంటే BALL బాల్ అని లేకపోతే BOLL బాల్ అని రాసి ఉంటే, నా తప్పు నాన్న మీ టీచర్ BOLL రాసినట్టు, నో, మై టీచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటాడు. చేయండి, మా టీచర్ చెప్పింది BOLL బాల్ అని చెప్తాడు. మై టీచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటాడు. మీరు ఆల్వేస్ కరెక్ట్ అనే మీరు టీచర్స్ కాబట్టి మీరు వాడిని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ది టోటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే వాడు ఇంటి దగ్గర, బడి లోపల, బడి బయట, స్కూల్ లోపల, ప్రతి చోట పొందే సమస్త అనుభవాలకు మీరే కారణం అవుతారు. కాబట్టి ది టోటాలిటీ, అది కరికులం, దాన్నే కరికులం అంటారు, అది కరికులం. కాబట్టి టీచర్స్కి మాట చెప్పేసి ఖచ్చితంగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, CWS చైర్మన్ కూర్చున్నారు, వారికి కూడా మేము చెప్పాము, అంటే వారికి కూడా తెలుసు, మీరు అస్సలు ముట్టుకోవడానికి వీల్లేదు పిల్లలు. నో, యూ కెనాట్ టచ్ దెమ్. మీరు ఏమైనా వాడిని ఎక్కడైనా కొడితే వాడికి ఇక్కడ తగలదు, ఇక్కడ తగలదు దెబ్బ. చిన్నపిల్లలకి ఇక్కడ తగులుతుంది దెబ్బ ఇక్కడ తగులుతుంది. వాడిని కొట్టడం అంటే మీరు ఏదో చేయి మీద, కాలు మీద ఇక్కడ కొట్టడం కాదు, మనసు మీద తగులుతుంది వాడికి. కాబట్టి పేరెంట్స్ కొట్టద్దు, తర్వాత టీచర్స్ కొట్టడం లేనటువంటి సమాజాన్ని, హింస లేనటువంటి సమాజాన్ని మీరే పేరెంట్స్ స్టార్ట్ చేయాలి, టీచర్స్ స్టార్ట్ చేయాలి. ఇది 2 విషయాలు చెప్తూ, మేనేజ్మెంట్కి ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, చెప్పడానికి ఏం లేకుండానే ఉన్నారు మేనేజ్మెంట్ ఇక్కడ, అన్ని కూడా వాల్యూ బేస్డ్గా ఉంది. కాబట్టి ముఖ్యంగా టీచర్స్తో, పేరెంట్స్తో, పిల్లవాడి ప్రతి కేస్ స్టడీలో ప్రతి పిల్లవాడు ఒక యూనిక్, ప్రతి పిల్లవాడిలో ఒక చైతన్యం ఉంటుంది. ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఈజ్ యూనిక్. వాడు ఎంత చదువు వచ్చినా, చదువు రాకపోయినా, చదువు రాకపోవడం డిఫరెంట్. వాడు ఒక యూనిక్ నేచర్లో వాడిని తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. కాబట్టి వాడిని అట్లా ఆలోచన చేయాలని చెప్తూ, కాబట్టి ఇది స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యతగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇస్తూ ముగిస్తుంది.